నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అవినీతిలో కాంగ్రెస్ భారాసది ఫెవికాల్ బంధమన్న మోదీ. వరంగల్ వేములవాడలో ప్రచారం, రాజన్న సన్నిధిలో పూజలు. అకాల వర్షాలకు రైతులు అధైర్యపడొద్దన్న సర్కార్. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటామని హామీ. ఎంపీ ఎన్నికల తర్వాత భారాస ఖాళీ అవుతుందన్న కోమటిరెడ్డి. 25 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరుతారని స్పష్టీకరణ. భాజపా గెలిస్తే పెట్రోల్ రేటు 400కు చేరుతుందన్న కేటీఆర్. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపు. దుష్ప్రచారంతో భాజపా ఆదరణను తగ్గించలేరన్న కిషన్ రెడ్డి. అసహనంతో సీఎం కొత్త తిట్లు వెతుక్కుంటున్నారని విమర్శ. వరుస వ్యాఖ్యలతో వివాదాల్లో శ్యామ్ పిట్రోడా. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని. అవినీతిలో కాంగ్రెస్ భారాసది ఫెవికాల్ బంధమని మోదీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ, వరంగల్ జన సభలకు హాజరైన ప్రధాని రాజన్న భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ భారాసపై తీవ్ర విమర్శలు గుప్పించారు. RRR సినిమాను మించి డబుల్ ట్యాక్స్ రికార్డు సృష్టిస్తోందన్న ప్రధాని దేశవ్యాప్తంగా ఈ ట్యాక్స్ గురించే చర్చ నడుస్తోందన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మాదిగల సంక్షేమం కోసం తాను ఇచ్చిన హామీని నెరవేరుస్తానని ప్రధాని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి రాష్ట్రానికి వచ్చిన మోదీ వేములవాడ జనసభకు హాజరయ్యారు. మంగళవారం రాత్రి రాజ్భవన్లో బస చేసిన మోదీ ఉదయం అక్కడి నుంచి వేములవాడ వెళ్లారు. నేరుగా శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాని మోదీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం ఇచ్చారు. రాజన్న దర్శనం అనంతరం కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా వేములవాడలో ఏర్పాటు చేసిన జనసభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ భారాసపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. RR ట్యాక్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న ప్రధాని RRR సినిమా కన్నా RR ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయని ఎద్దేవా చేశారు. इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल R टैक्स की बहुत चर्चा हो रही है. इसके पहले तेलुगु भाषा में RRR फिल्म आई थी. मुझे लोगों ने बताया कि डबल R ने मिलकर के कलेक्शन में RRR को भी पीछे छोड़ दिया है. ऐसी लूट मचा रखी है इन्होंने. ये डबल R, एक R तेलंगाना को लूटता है और लूट करके दिल्ली में दूसरे R को देता है. ये डबल R का खेल तेलंगाना को देखते ही देखते तबाह कर देगा. అవినీతిలో కాంగ్రెస్ భారాసది ఫెవికాల్ బంధమని ప్రధాని ఆరోపించారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారని, తెర వెనుక మాత్రం భారాస, కాంగ్రెస్ అవినీతి సిండికేట్ గా మారతారన్నారు. करप्शन एक ऐसी फेविकोल है जो कांग्रेस और बीआरएस का कॉमन कैरेक्टर है. ये दोनों एक दूसरे पर भ्रष्टाचार के आरोप लगाते हैं, लेकिन बैकडोर से दोनों ही एक ही करप्शन सिंडिकेट का हिस्सा है. आप मुझे बताइए,
बीआरएस वाले कांग्रेस पर कैश फॉर वोट का आरोप लगाते थे ना, लेकिन जब तक वो सत्ता में रहे कभी जांच करवाई क्या? कांग्रेस विपक्ष में थी तो बीआरएस पर कालेश्वरम घोटाले का आरोप लगाती थी या नहीं लगाती थी? ये आए दिन हंगामा भी करते थे, लेकिन इतने दिन से तेलंगाना में कांग्रेस सरकार है, इन्होंने कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई। లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలిచిందో మైక్రోస్కోప్తో వెతికినా కనిపించదని వరంగల్ సభలో మోదీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మోదీ ఆరోపించారు. मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था। अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। क्या ये आपसे धोखा नहीं है? ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తామన్న ప్రధాని తాను ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతానని స్పష్టం చేశారు. ये कांग्रेस वालों को पहचानो, ये एससी, एसटी, बीसी उसका आरक्षण मुसलमान को देने को तो तैयार है, लेकिन मेरा माड़ीगा समाज वो अपने अधिकारों की लड़ाई लड़ रहा है, उसको न्याय देने को तैयार नहीं। मेरा छोटा भाई कृष्णा आज यहां मौजूद है और माड़ीगा समाज के अन्याय को दूर करने के लिए ये मोदी ने वादा किया है, असेंबली में किया था, मैं भूल नहीं जाऊंगा, मैं इसे पूरा करके रहूंगा। కాంగ్రెస్ భారసాతో ఎంఐఎంకు సత్సంబంధాలు ఉన్నాయని విమర్శించిన ప్రధాని హైదరాబాద్ను కాంగ్రెస్ భారస ఎంఐఎంకు లీజు ఇచ్చిందన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ భారస కృషి చేస్తున్నాయని ఆరోపించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. హైదరాబాద్లో జరిగిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నల్లధనం వెలికి తీస్తామని 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన మోదీ ఈసారి రామజపం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే రాముని పేరుకి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి ఇలాంటి పాలకులు వస్తే ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు. మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది. అసలు కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పులేదు. కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకుని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్ రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించు. 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి. నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా. ఇప్పుడు పేర్లు జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తా నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్లు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచొచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్త పోడు. అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలకు వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాలలో భారస ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భారస 12 సీట్లు గెలిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
కృష్ణా జలాల్లో 10 ఏళ్లుగా రాష్ట్ర వాటాను మోదీ తేల్చలేదని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదన్నారు. ఏం అడిగినా అయోధ్యలో గుడి కట్టామని మోదీ చెప్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా మళ్లీ గెలిస్తే పెట్రోల్ రేటు 400 రూపాయలు దాటడం ఖాయమని కేటీఆర్ వివరించారు. అభ్యర్థులు ఖుల్లా చెప్తున్నారు అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారు. 400 పార్ అయ్యేది ఏందో ఎరికేనా మీకు? సీట్లు కాదు, 400 పార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు. మోడీ వచ్చినాడు డీజిల్ 60 రూపాయలు, ఇవాళ 105. పెట్రోల్ 74, ఇవాళ 110. మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ 400 అవుతుంది, సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది. అటెనక మీ ఇష్టం. ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు, 400 సిలిండర్ 1200 చేసినా నాకే గుర్తుతురు పిచ్చోళ్ళు, 40 రూపాయల డీజిల్ 105 చేసినా నాకే గుర్తుతురు. మరి అట్లాంటప్పుడు నేనెందుకు వెళ్తాదని పెంచుకుంటూ పోతూనే ఉంటాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో భాజపా కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారం చేస్తున్న సమయంలో భాజపా కాంగ్రెస్ ఇరు వర్గాల నాయకులు ఎదురుపడడంతో తోపులాట జరిగింది. అంతేకాక కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర నేతలు కేశంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి వెంట ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో డీకే అరుణ రోడ్ షో అక్కడికి చేరుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పంపించేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశంలో అగ్గిరాజేశాయి. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్లో దక్షిణ భారతదేశ ప్రజలు ఆఫ్రికన్లలా, తూర్పు భారత పౌరులు చైనీయుల్లా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. చర్మం రంగును బట్టి దేశ ప్రజలను కాంగ్రెస్ యువరాజు, ఆయన తత్వవేత్త అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి ఇదే కారణమని దుయ్యబట్టారు. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్న శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, ఈశాన్య భారతంలో చైనీల మాదిరిగా ఉంటారని శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్లో ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ఉందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడా కొన్నిసార్లు ఘర్షణ పడినా 75 ఏళ్లుగా భారతీయులు సంతోషకరమైన వాతావరణంలో కలిసే జీవిస్తున్నారని పిట్రోడా చెప్పుకొచ్చారు. ఎన్నో విభిన్నతలు ఉన్నప్పటికీ భారత్ కలిసే ఉందన్న ఆయన, తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన అరబ్బుల్లా, ఉత్తరాదిన తెల్లగా, దక్షిణాదిన ఆఫ్రికన్ల వలె కనిపిస్తారని చెప్పారు. ఎవరెలా ఉన్నా పెద్ద విషయం కాదన్న పిట్రోడా తామంతా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లమని పేర్కొన్నారు. గుజరాతీ అయిన తాను దోసా, ఇడ్లీని ఇష్టపడతానని చెప్పిన ఆయన, అవి ఇకపై దక్షిణ భారతదేశ ఆహారం కావన్నారు. తాము భాషలు, ఆచారాలు, ఆహారం, మతాలను పరస్పరం గౌరవించుకుంటామన్నారు. దేశ ప్రజల రంగును పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణికి నిదర్శనమంటూ భారతీయ జనతా పార్టీ మండిపడింది. అవి జాత్యహంకార వ్యాఖ్యలని ఆరోపించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చూడడానికి భిన్నంగా కనిపించినప్పటికీ మేమంతా భారతీయులమని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్లో పేర్కొన్నారు. తాను ఈశాన్య ప్రాంతానికి చెందిన భారతీయుడిలాగే కనిపిస్తానని చెప్పుకొచ్చారు. వరంగల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పిట్రోడా వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. రూపురేఖలను బట్టి దేశ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए.
मुझे कोई गाली दे, मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं। लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने में गुस्सा भर दिया है। कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं। దేశ ప్రజలు భారతీయుల వారసులు కాదని, దేశాన్ని ఆక్రమించుకున్న వారి వారసులమని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు. This is not only strongly condemnable, it is not only feeling disgusting to us, it only shows the Congress mindset. That is why our Honorable Prime Minister says India needs a Congress Mukt Bharat. We don't want Congress thinking anywhere coming near our life. That is why it's all the more important in 2024 we will reject Congress party once more. పిట్రోడా వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం జరిగింది. వాటితో పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. భారతదేశ వైవిధ్యం గురించి పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఎన్నికల్లోనూ ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ తరపున తీన్మర్ మల్లన్న, భారస నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు నల్గొండలో నామినేషన్ వేయనున్నారు. భారాస నేత క్రిషాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఓయూ సర్క్యులర్ను మార్చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారనే కేసులో అరెస్టైన క్రిషాంక్ ను చెంచల్గూడ జైల్లో కేటీఆర్ పరామర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తప్పుడు కేసులతో వేధిస్తోందని విమర్శించారు. క్రిషాంక్ తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని, నిరూపణ కాకుంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారా అని కేటీఆర్ సవాలు విసిరారు. వెంటనే క్రిషాంక్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పేసి టైం వస్తుంది. ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాడు. నేను చాలా ధైర్యంగా ఉన్నాడు, నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అకాల వర్షానికి రైతన్నలు అతలాకుతలమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షానికి మామిడికాయలు, కోతకు వచ్చిన వరి గింజలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాళ్లకు టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో రైతులు అవస్థలు పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వకు సరిపోను షెడ్యూలు లేకపోవడంతో బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం తడవడంతో ఆరబెట్టేందుకు సమయం లేక పలువురు రైతులు ధాన్యం సంచులను తలకిందులుగా నిలబెట్టారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ పర్యటించారు. పలు కేంద్రాలను పరిశీలించిన ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇస్తున్నామని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకి నష్టాలు జరగకుండా అంటే మనం కొద్దిగా సమస్య తెలుసుకొని ప్రతి చోటులో ప్రతి గ్రామం కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పీ మీద, దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము. కొన్ని అకాల వర్షాలు ఉండడం వల్ల కొంతమంది రైతు సదరుకి హృదయంలో కొంచెం ఆ పొలాలు అనుమానాలు ఉన్నాయి, భయం కూడా ఉంది. ఆ భయం, ఆ పొలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి అవసరం లేదు. తడిచినా ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము, వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాం.
అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దని ప్రభుత్వం అభయం ఇచ్చింది. ఇది రైతు ప్రభుత్వం, కర్షకులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి ఇకపై పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఎఫ్సీఐ తీసుకున్నప్పుడు ధర తగ్గితే ఆ తగ్గిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని అత్యవసరంగా పరిగణిస్తామన్న మంత్రి చివరి గింజ వరకు ఎంఎస్పీకే కొనుగోలు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్ తర్వాత రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్న మంత్రులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.